ఇక వివరాల్లోకి వెళ్తే వేలేరుపాడు మండలం వేలేరుపాడు తహసీల్దార్ సమావేశ మందిరంలో శుక్రవారం వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున వేలేరుపాడు కుక్కునూరు మండలాల వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు. ఫీల్డ్ విజిట్ అనంతరం జిల్లా కలెక్టర్ రెండవసారి అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున వేలేరుపాడు కుక్కునూరు మండలాల వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన తరలించాలని ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీలోగా ప్రసవించే గర్భిణులు, ఐరిస్ గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని, చిన్నపిల్లలు, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. 2 మండలాలకు 12 బోట్లు కావాలని ఇప్పటికే 4 బోట్లు సిద్ధంగా ఉన్నాయని, రేపటికి 8 బోట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ప్రతి హ్యాబిటేషన్ లో ప్రత్యేక అధికారి అన్ని మందులతో పాటు పాముకాటు విరుగుడు మందుతో వైద్య శిబిరాలు సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించామని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ పి జగదాంబ, ఆర్డీఓ ఎంవి రమణ, ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్, జిల్లా పంచాయతీ అధికారి జీవి మల్లికార్జునరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ, డీసీహెచ్ఎస్ డాక్టర్ సిహెచ్ బేబీ కమల, విద్యుత్ శాఖ ఎస్సీ ఎం అంబేద్కర్, వ్యవసాయ శాఖ జేడీ ఎస్కే అబీబ్ బాషా, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, మత్స్యశాఖ డీడీ ఆర్వీఎస్వి ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ పి శారద, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్ జితేంద్రబాబు, డిఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి, సంబంధిత జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనకు భద్రాచలంలో 12 o'clock డేటా ప్రకారం 44.80 అరౌండ్ 10,000 క్యూసెక్ వాటర్లు మనకు వస్తున్నాయి. ఆ పైన క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువ వర్షం వస్తున్నాయి కాబట్టి ఎదురు చూడకుండా ఆల్మోస్ట్ వితిన్ 24 అవర్స్లోనే 35 నుంచి 44 feet ఫస్ట్ వార్నింగ్ని దాటిపోయినాయి. సో ఇప్పుడు గోదావరి వాటర్ ఇంకా పెరుగుతున్నాయి. మనకు సెకండ్ వార్నింగ్ మోస్ట్ ప్రాబబ్లీ థర్డ్ వార్నింగ్ కూడా రేపటికలా రావచ్చున్నది ఇప్పుడు మనకు ఇచ్చిన ఫోర్కాస్ట్. సో అందువల్ల ఇప్పుడు జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడే ఉన్నారు, అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా కొన్ని హ్యాబిటేషన్ ఒక 14 హ్యాబిటేషన్ దాకా వాళ్ళందరూ ఫస్ట్ వార్నింగ్లో మనకు కట్ ఆఫ్ అయిపోతారు కనెక్షన్ లేకుండా. సో ఈ గోదావరి రివర్ వల్ల అలాగే మనకు సెకండ్ వార్నింగ్లో కొన్ని విలేజెస్, థర్డ్ వార్నింగ్లో కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు 3 వార్నింగ్లకు సరిపోయినట్టు ఎవరు ఏం పని చేయాలని చెప్పి అందరికీ టాస్క్లు ఇవ్వడం జరిగినాయి. సో ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏదంటే గోదావరి వాటర్ పెరుగుతున్నాయి కాబట్టి ఇందులో చేపలు పట్టుకుంటామనో, ఒకసారి గోదావరి రివర్ చూడడానికి వస్తామనో కొంతమంది అట్లాంటివి ఉంటారు. సో దయచేసి ఇప్పుడు గోదావరి రివర్లో ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ చేయకండి. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరైనా సిక్ పీపుల్ ఉంటే వాళ్ళందరినీ ఆల్రెడీ మెడికల్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ ద్వారా షిఫ్ట్ అవుట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మనం కంట్రీ బోట్లు అక్కడ ఉంచి ఉన్నాము, అంబులెన్స్లు రెడీగా ఉన్నాయి. సో మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మీరు వెళ్ళి మీ దగ్గరికి ఉన్న కంట్రీ బోట్ ద్వారా మేము కూడా వచ్చి చూస్తామని దయచేసి ప్రయత్నం చేయకండి. అట్లా ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కూడా సేఫ్టీ మెషర్స్ తోటి వెళ్ళాలి. ఒక స్విమ్మర్స్ ఖచ్చితంగా కంట్రీ బోట్లో ఉండాలి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు సిచ్యువేషన్ వాచ్ చేస్తున్నాము. ఫస్ట్ వార్నింగ్లో కట్ ఆఫ్ అయిన 15 విలేజెస్కి కావాల్సిన వాళ్ళందరినీ వెకేట్ చేస్తున్నాము, ఒక విలేజ్ని కూడా. సో అది కాకుండా వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో ముందే 3 నెలల అడ్వాన్స్ రేషన్ కూడా అక్కడికి ఆల్రెడీ పెట్టి ఉన్నాము. లోపల ఉన్న అంగన్వాడీ సెంటర్ కానీ స్కూల్ కానీ సఫిషియెంట్ స్టాక్స్లో ఉన్నాయి. మనకి ఎప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ అన్ని హ్యాండ్ పంపులు కూడా ఫ్లషింగ్ చేసి పెట్టి ఉన్నాము. సో బోర్వెల్స్ కూడా పనిచేస్తున్నాయి. అయినప్పటికీ కూడా లాస్ట్ టైం గతంలో ఎక్కడెక్కడ వాటర్ సప్లై మనం ఇవ్వాల్సి ఉంటుంది అవన్నీ చూసుకొని ముందే ఇప్పుడు సింటాక్స్ ట్యాంకులు కూడా రీపొజిషన్ చేసుకుంటున్నాము. సో ఎలక్ట్రిసిటీ సెకండ్ వార్నింగ్ వరకు మనకు ప్రాబ్లం ఉండదు. సో మోస్ట్లీ థర్డ్ వార్నింగ్ సేఫ్టీ కోసం మేము ఎలక్ట్రిసిటీ కట్ చేయవలసిన సిచ్యువేషన్ వస్తుంది. అది కట్ చేసి గోదావరి ఫ్లడ్లు రేట్ లెవెల్ చూసుకొని దానికి తగ్గినట్టు మళ్ళీ రీస్టోరేషన్ యాక్టివిటీస్ కూడా చేయబడుతుంది. సో ఈ సేఫ్టీ కోసం మేము కట్ చేసినప్పటికీ మేము ఇబ్బంది లేకుండా పబ్లిక్ అందరూ దయచేసి మీ వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా ఫిల్ చేసి పెట్టుకుంటే మీకు వాటర్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మెడికల్ క్యాంప్, సో పాయిజనస్ స్నేక్ బైట్స్ కానీ వేరే ఏమైనా ఫెసిలిటీస్ మెడికల్ సంబంధించిన ఏమైనా కావాల్సింది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విలేజెస్, ప్రతి ఒక్క హ్యాబిటేషన్లో కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఏమైనా ఆశా వర్కర్లకు కావాల్సిన సఫిషియెంట్ స్టాక్లు ఇచ్చేసి వాళ్ళు అక్కడికే హ్యాబిటేషన్లో అందుబాటులో ఉంటారు. ఏమైనా చిన్న చిన్న మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ చూసుకోవచ్చు. అలాగే పాయిజనస్టిక్ మెడికల్ ఆఫీసర్ కావాలి కాబట్టి మన పిహెచ్సికి పంపించాలి. దానికోసం మెడికల్ డిపార్ట్మెంట్ ఒక కంట్రీ రిపోర్ట్ కూడా ఇస్తున్నాము. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నియరెస్ట్ పిహెచ్సికి మేము తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తాము. సో జిల్లా యంత్రాంగం అన్నింటిలో రెడీగా ఉన్నాయి.
మనకు ఒక 9 to 12 బోట్స్ కావాల్సి ఉంది. ఇప్పటికే ఒక 4 బోట్లు పొజిషన్ చేసి ఉన్నాము. సో ఫ్లడ్ సిచ్యువేషన్ చూసుకొని ఎక్కడ కావాలో అక్కడ బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మిగతా అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు ఒక పని చేస్తున్నారు, వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చి ఉన్నాము. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఫ్లడ్. విల్ సీ ద సిచ్యువేషన్ అకార్డింగ్లీ విల్ యాక్ట్. థ్యాంక్ యూ.